దగ్గరికి తీసుకువస్తోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎలాగైతే పరవ్యూహ విభవ అంతర్యాములను మనం దర్శించలేక ఉంటే అర్చావతారం కన్నుల ముందు హాయిగా ఆనందాన్ని ప్రసాదిస్తోందో, అలాగే వేదవాన్మయం స్మృతి ఇతిహాసాదులన్నీ కూడా మనకి అలభ్యాలైనా కావచ్చు కానీ తిరువాయుమొഴി అనేటువంటి దివ్య ప్రబంధం మాత్రం మనకి కరతలామలకం కావాలి అనేటువంటి విషయాన్ని అర్చావతారంతో పోల్చి నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. అలాంటి తిరువాయుమొഴിని చాలా చక్కగా ప్రతిరోజు మనం అనుసంధానం చేసుకుంటూ అది తెలియకుండానే హరిహరతి పాపాన్ని దుష్టచిత్తైన విస్మృత అన్నట్లుగా తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు తాకితే కాలినట్లే. అర్థం తెలిసి అన్నా తెలియక చదివినా వాళ్ళు చదువుతున్నారులే మనం ఏమిటి అని చదవకుండా విన్నా చెవుల్లో పట్ట అని దాని మహిమని చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి మన అభ్యాస కాలము అనేటువంటిది మన జీవితాన్ని చరితార్థం చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా చక్కగా ఒకరికంటే ఒకళ్ళు అభ్యాసం చేసి చదువుతున్నారు. ఇందులో 5వ పదిలో మనం 6వ తిరువాయుమొழிలో ప్రవేశించాము. 6వదే అనేటువంటి పాసురాన్ని పూర్తి చేసుకున్నాం. ఎన్నో ముద్దు పేర్లు పిల్లలకి పెట్టుకున్నట్లుగా నమ్మాళ్ళవార్లు కూడా ఈ కుంభకోణంలో కుడందయిలో వేయించేసి ఉండేటువంటి పెరుమాళ్ళకి ఆరాముదే అని అందమైనటువంటి పేరు పెట్టుకున్నారు. ఇది ఆళ్వార్లు పెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి నామం. ఆరాముదే అడియే మూడలం నిన్వాయే నేరాయల ఎందుకనయ్య ఉరుక్కు ఇంత నెడుమాలే. ఆ నెడుమాలి అన్న చోట ఎంత చెప్పుకున్నామంటే వ్యామోహానికి ఒక రూపం వచ్చేస్తే పెరుమాళ్ళు అయిపోతారు. శ్రీరాసన్నల్ కవరి వీసంశయనే తిరుక్కుడందై. అక్కడ ప్రకృతి సహజంగా వరి కంకులు పైకి వచ్చి గాలికి అల్లల్లాడుతున్నా అవి ఆనందంతో పెరుమాళ్ళకి వింజామర సేవ చేస్తున్నాయి. ఆనందంతో భాగవతోత్తముల యొక్క కడుపులోకి మేము ప్రసాదంగా వెళుతున్నామని నాట్యం చేస్తున్నాయి అంటూ నమ్మిళ్ళయ్య గారు అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారు. ఏ కోలం తెగజక్కిడందాయి అన్ని బాగున్నాయి స్వామి, నేను వచ్చాను కదా నీ దగ్గరికి. ఓ వచ్చారా రండి అంటూ కళ్ళు విప్పి చూసి ఒక్కసారి పక్క మించి లేచి నా దగ్గరకు వచ్చి నన్ను చేపట్టుకుని నీ దగ్గరికి తీసుకువెళ్ళి ఇలా చేస్తావేమో అని ఊహించానయ్యా. తెగజెక్కడందాయి ఇంకా పప్పునే ఉన్నావా పడుకునే ఉన్నావా కన్నే అమ్మానే అన్నారు నిన్నటి పాసురంలో. ఇంకా 2వ పాసురం కూడా మొదలు పెట్టాం. ఎమ్మానే ఎన్ వెள்ளై మూర్తి ఎన్నై అழ்వానే ఎమ్మావురం వెండ్రు మట్టాల్ ఆవాయలే செம்மா கமலம் சஜனேர்மிசை கண்மலரும் திருக்கிடந்தை அம்மா மலர் கண்மலை என்றானே ఎన్నాను చేయనే. ఇందులో అప్రాకృతమైనటువంటి దివ్యదేహంతో ఆవిర్భవిస్తాడు అనేటువంటి విషయంలోకి మనం వచ్చాము. 2వ పాటలో మనం 262వ పేజీలో ఎవ్వరువం వేళ్ళు మాతారాయి అనేటువంటి 3వ లైన్ దగ్గర నుంచి చెప్పుకుంటున్నాము. ఎవ్వరువం వేళ్ళు మాతారావాయి என்னையோ நேமாய் பிறந்தாய் ఆశ్రితాత్మగా నీ కొళ్ళారబడి ఉండో. ఎమ్మా ఉరువం మా కోసమని నువ్వు గ్రహించని రూపాలు ఉన్నాయా తండ్రి. ఏది ఎలాగ ఏ రూపం ఎత్తితే భక్తులకి అనుకూలంగా రక్షణార్థం ఉపయోగపడుతుందో ఆ రూపాన్ని ఎత్తడంలో నువ్వు ఏమాత్రం సంకోచించడం లేదు అన్న విషయాన్ని చెప్పుకుంటున్నాం కదా. ఎల్లాబడి వామన్ కొండదాగయ్యాలే శ్రావ్యమా ఎరిక్కరపడి ఎం మా ఉరువం. ఆ మాటలు చూడండి. ఎం మా ఉరువం అంటే మా ఉరువు గొప్ప రూపం అవుతుంది. ఎలాంటి గొప్ప రూపం? అప్రాకృతమైనటువంటి రూపము. అదావదు ఆవిర్భూతం ఎంగిరపడియే. అది ఎందువల్లంటే కృష్ణావతారంలో దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. ఆవిర్భూతము ఆవిర్భవించింది అంటారండి. ఆవిర్భవించడం అంటే ఏమిటి? అప్పటిదాకా కనిపించనిది కళ్ళకి కనిపించడము అన్నమాట. అంటే మనలాంటి పుట్టుక కాదు అని చెప్పడం.
అది దివ్యమైనటువంటి అవతారము అని చెప్పడం. ఆవిర్భూతం నిరపడియే అప్రాకృత దివ్య సంస్థానத்தை ఇతర సజాతీయమా అంటే మిగిలిన వాటితోటి ఆవిర్భవించడం అంటే ఉన్నది స్పష్టంగా కనపడేలాగా మనకి బయటకు వస్తాడు. ఇది పుట్టుక కాదండి, మనదైతే పుట్టుక, పెరుమాళదైతే ఆవిర్భావము. దానికే మనం అవతారము, దిగి కిందకి వచ్చాడు అవతారము. ఒక విష్ణుమూర్తికే ఉన్నాయండి అవతారాలు, ఇంకా ఏ భగవంతుడికి లేవు. మీరు చూడండి, విష్ణులోకంలోంచి రకరకాలుగా కిందకి దిగి 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 వచ్చాడు కాబట్టి ఆవిర్భూతం అవతారం. అప్రాకృతమైనటువంటి దివ్య దేహాన్ని ఆయన ధరిస్తాడు. ఆవిర్భూతం దగ్గర పడి అప్రాకృత దివ్య సంస్థానத்தை ఇతర సజాతీయమాకుమ్మితనయ్యరే. ఇతర ఏ అవతారం అయితే అందులోనే తగిన వాడేమో అన్నంతగా కలిసిపోయేలాంటివి. అంటే ఎలాగండి, చేప నిజంగా చేపేమో, ఇది పెద్ద చేపేమో అన్నట్లుగా అంత సజాతీయమైన ఒక పదం వేశారు. అంటే నిజంగా అదే ఒరిజినల్ ఏమో అనేలా, అంతేగాని వేషం వేసుకొచ్చాడు అనే భావం అణుమాత్రం కూడా మనకి కనిపించదు. తాబేలుగా అలా భగవానుడు, అదే మనకి విష్ణు పురాణం కూడా చెప్తుందండి. రూపమన్యర్మహత్ అంటే తద్ విశ్వరూప వైరూప్యం రూపమన్యర్ హరే హే మహత్. హరి యొక్క అద్భుతమైనటువంటి విశ్వరూపము అన్ని రూపముల వంటిది కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని. అంటే అంత వైభవోపేతమైనటువంటి రూపాలు ఎత్తుతున్నావా మా కోసం తండ్రి అని. వేడు మాతాలావాయ్ కర్మమడియాగ ఇవన్ పిరక్కుమా పోలేరే అనుగ్రహమడియాగా అవన్ పిరక్కుబడి. చాలా చక్కటి వ్యాఖ్యానం అండి. మనం పుడుతున్నామంటే మనకి మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కారణం. ఆ కర్మానుభవం కోసమని మనకి జన్మ వస్తుంది. మరి పెరుమాళకండి అనుగ్రహమడియాగా ఈసారి వీళ్ళని రక్షించాలి, ఎందుకోసం ఈ అవతారం ఎత్తాలి అని చెప్పి అనుగ్రహ కారణంగా దయా స్వరూపముతోటి నువ్వు రూపం ఎత్తుతున్నావు. ఇవరకుం పెరవేర్కుం ఇవరకు కర్మక్షయం పెరక్క జన్మక్షయం పెరక్కుం. మనకి సరే జన్మ ఎత్తామండి, ఎప్పుడు ఈ జన్మ పోతుంది? మన కర్మ ఎప్పుడు నశిస్తే అప్పుడు పోతుంది. ఆ కర్మానుభవం అయ్యేంత వరకు జన్మలు అలా వస్తూనే ఉంటాయి. ఇవన్ కర్మం అవన్ కాలిలే కునియప్పం అవనకు నిత్యమాయి చెల్లారెక్కం అని. ఆయనకైతే ఎలాగండి, ఆయన మన మీద అనుగ్రహంతో అవతరించడమే తప్ప కర్మానుభవము అనేటువంటిది లేదు. జీవుడైతే జన్మించాలి, కర్మని అనుభవించాలి. పెరుమాళ్ళైతే జీవుణ్ణి ఉద్ధరించడం కోసం అవతరిస్తాడు. కాబట్టి మనకైనా ఎప్పటికైనా కర్మలైపోతే జన్మ పోతుందేమో గాని పెరుమాళ్ళకి జన్మించడం తప్పదు కండి. ఎందువల్ల మనలాంటి వాళ్ళని ఎన్నో కోట్ల మందిని ఉద్ధరించారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ అలా వస్తూనే ఉంటాడు. ఇది ఒక సొగసైన భావం. ఏమిటంటే మేమైనా అనుభవిస్తే మా జన్మలు పోతాయేమో కానీ తండ్రి మమ్మల్ని ఉద్ధరించడం కోసం నువ్వు పాపం ఎన్ని జన్మలెత్తినా అలా ఎత్తుతూనే ఉంటాడు. ఇది అవనకు కర్మం ఎన్న పాటిరదు అనుగ్రహత్తయ్యే. ఇది కర్మానుభవం కాదండి, ఆయన యొక్క కటాక్షము వల్ల వచ్చిన అవతారము. అది తాను నిజమే అవనకు ఇవన్ తను నడవిలే పిరక్కామయ్యం. అంతేకాదండి, భగవంతుడి యొక్క అనుగ్రహం కారణంగా మనకున్న జన్మలు పోతున్నాయని స్పష్టం చేయడం ఈ వ్యాఖ్యానానికి అర్థం అన్నమాట. అంటే జీవుడు కర్మ కారణంగా దాన్ని అనుభవించడం కోసమని జన్మలు ఎత్తుతూ ఉంటే పాపం పెరుమాళ్ళకి ఏం అవసరం అండి, మన కోసం ఆయన జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అందుకనే ఏమన్నాడండి అక్కడ భగవద్గీత
ఇలా బహుని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. ఎన్నిసార్లు చెప్పుకున్నా నీకు నాకు జన్మలయ్యాయ్యా. నీ జన్మలకి ఒక హద్దు ఉంది, కర్మానుభవం అయిపోతే మోక్షం వచ్చేస్తుంది. నా జన్మలకు హద్దు లేదు. నీలాంటి వాళ్ళు కోట్ల మంది వాళ్ళ కోసం మళ్ళీ నేను అవతారాలు ఎత్తుతూ ఉండాలి అనేటువంటి దాన్ని. ఇవనకు అవన్ తన నడువిలే పెరక్క వయ్యం, అవనకు ఎల్లార్కుమ్మాగ పెరక్క వేణు. వాడికి కర్మ అనుభవించడం కోసం పుడితే చాలు. ఈయనకి ఎల్లార్కం సృష్టి అంతటి మీద దయ చూపించడం కోసం పుట్టవలసినది. ఇవనకు కర్మమడియాగా వంగదాగయ్యానే స్వార్థమా ఆయనకు. దేవుడికి పరమాత్మకి ఉన్న భేదాలు చెప్తున్నాడు. ఇతనికి కర్మ మూలకంగా జన్మ వస్తుంది. అవనకు అనుగ్రహమడియాగ వందదాగయ్యానే పరమాత్మ ఆయనకు. చక్కగా రాసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఏమిటి? మనం పుట్టడానికి కారణం కర్మ, భగవంతుడు అవతరించడానికి కారణం కటాక్షము. మనకి కర్మానుభవం అయిపోతే మోక్షం వస్తుంది. మనలాంటి వాళ్ళు కోట్ల మంది ఉండడం వల్ల ఆయనకి ఒక అంతు అనేటువంటిది ఆ జన్మలకి ఉండదు. కాబట్టి బహుని చాలా జన్మలు అని చెప్పాడు. ఇది మనం మన కర్మానుభవం కోసం పుడుతున్నాం కాబట్టి ఇది స్వార్థము. ఆయన మన కోసం పుడుతున్నాడు కాబట్టి పరార్థము, ఇతరుల కోసం. ఎంతసేపు త్యాగమేనండి. కొన్ని ఉంటాయండి వాటికి స్వార్థం అనేటువంటిది తెలియదు. మనకి తెలియడానికి లౌకికంగా కొన్ని పరోపకారాయ ఫలంతి వృక్షాః చెట్లు ఉన్నాయండి. ఏమిటి వాటికి? ఇతరులకు పళ్ళు ఇవ్వడం కోసమే పుట్టాయి, నీడనివ్వడం కోసమే పుట్టాయి. వాటంతటి వాటికి ఏమైనా అనుభవం ఉందండి? పరోపకారాయ వహంతి నద్యః. నీళ్లు ప్రవహిస్తున్నాయండి, నదీ జలాలు. ఎన్ని కోట్ల మంది దాహాన్ని తీర్చుకుంటున్నారో, ఎన్ని భూములు సస్యశ్యామలాలు అవుతున్నాయో. అంతేగాని వాటి దాహం వాటికి తీరుతుందా? అవి వాటి కోసం ఏమన్నా పరోపకారాయ దుహంతి గావః. ఆవులున్నాయండి, గడ్డి వేస్తే తింటున్నాయి, పాలనిచ్చి మన కడుపు నింపుతున్నాయి. పరోపకారార్థం ఇదం శరీరం. మరి మీరు కూడా ధర్మాన్ని నేర్చుకోవద్దా అంటాడు కథకారుడు, అంటే సుభాషితకారుడు. అంటే ఏమిటి? మనం కూడా ఈ జన్మ ఎత్తినందుకు గాను ఎంతో కొంత ఇతరులకి ఉపయోగపడాలి అని భగవంతుడు తన అవతారాల్లో మనకు చూపిస్తున్నాడు. ఇలాంటి ప్రకృతిలో ఉండేటువంటివే ఇంత గొప్ప నీతుల్ని చెప్తుంటే సాక్షాత్తు పరమపదనాథుడైనటువంటి పరమాత్మ ఎన్ని ధర్మాలు నేర్పిస్తున్నాడండి మనకి. బహుని, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, బహుని మే వ్యతీతాని జన్మాని తవచాయిరే தவச்சாயங்கிறது உன்னுடைய பிறவிமையாயிருக்கமா போலே என்னுடைய జన్మం ఐంద్రజాలికం అన్ను కాన్నన్. చాలా చక్కటి మాట. ఇది ఐంద్రజాలికం కాదయ్యా, మాయ కాదయ్యా. ఏదో ఇలా అనేటప్పటికి మంటలు వచ్చేయడం, అలా అనేటప్పటికి మాయమైపోవడం, అలాంటి జన్మ కాదయ్యా. ఇది నీ కర్మానుభవం కోసం నువ్వు జన్మిస్తున్నావు, నిన్ను అనుభవింపచేయడం కోసం నేను అవతరిస్తున్నా. ఇది నీకు మాకు ఉన్నటువంటి తేడా. ఇప్పుడు ఇరాదవన్రు ఉనకు మాధువై కైవై తూరంగువన్నారే. ఇలా లేకపోతే నువ్వు గుండెల మీద చెయ్యి వేసి పడుకోగలవా? అంటే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి నిశ్చల భావం గనక లేకపోతే భక్తులు విశ్రాంతిగా జీవించగలరా అని అర్థం అన్నమాట. ఎలాంటి నిజమైనటువంటి భక్తులకి నాకేం పర్వాలేదండి, నాకు నా దైవం ఉన్నాడు అనే విశ్వాసమే గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకునేలా చేస్తోంది. భగవద్ రక్షణే మనకి చుట్టూ కవచంగా ఏర్పడి ఉంది. ఇవి మనకి జీవితాల్లో అనుభవాల్లో వస్తూ ఉంటాయండి. ఎలాంటి ఆపత్ సమయంలో కూడా ఏదో ఒకటి వేసి మనని అడ్డి కాపాడుతూ ఉంటాడు పరమాత్మ. మనకి అవి అనుభవాల్లో నిజంగా మరే జరిగిందండి అని చెప్పుకుంటూ ఉంటాం చూడండి. అదనమాట. இப்படி ஆசிசார்த்தமாக பிறவானென்றால் பழைய புகழ் తీరువైరా ఎందు వరుమో என்று. ఏమండి, మా కోసం పుడుతున్నాడు కదా భగవంతుడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, కీర్తి ఆ కాంతి ఏమన్నా తగ్గిపోతుందండి? సామాన్యంగా ఉంటాడండి? పన్నిల్లాద ఇళ్ళముండా ఇరక్కై ఏ మాత్రం తగ్గదు సరికదా.
నా భక్తుల్ని రక్షించడం కోసం నేను వస్తున్నానని రెట్టింపు అయిపోతుంటండి ఆ కాంతి, ఇంకా మెరిసిపోతూ ఉంటాట. అందుకనే ఆరా అమృతం అయ్యాడు, అతృప్త అమృతం అయ్యాడు అన్నమాట. అందువల్ల కర్మకాలే పరికిల్లే నరకేరావదు పల పిరప్పాయి వడవరముల నలవరే సౌ శ్రీ అనుభూతి జయమానా సయేవైందిరే ఎల్లార్க்கும் பிறக்க 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 கரைந்தவரும் ఇవనొరువక్కుం పెరువానెన్నాళ్ళు పొగరుండాగా నెక్కుమెరి. ఎవరికైనా లోకంలో జన్మిస్తే కాంతి నానాటికి క్షీణించిపోయే అవకాశం ఉంది. ఎందుకనంటే పుణ్యం అయిపోతుంది కాబట్టి, ఆ మిగిలిన పుణ్యంతో రావడం కాబట్టి కొంత బలం అందులో కాంతిలో తగ్గచ్చు. కానీ పెరుమాళ్ళకి ఎప్పటికప్పుడే నిత్యనూతనమైనటువంటి కాంతిని సంతరించుకుంటూ ఆయన అవతరిస్తూ ఉంటాడు. దేశమరియా పొగరుండాయి నెంజు వెరు తెలుకుమో ఎన్నెల్. చాలా బాగుందండి. ఇంతలాగా ఆయన పుడుతున్నాడు అని అంటే, అనుగ్రహ కారణంగా పుట్టడం వల్ల కాంతి పెరుగుతోంది అని అంటే, ఆయన పుట్టి కూడా శ్రేయస్సునే కనిపిస్తాటండి మనకి. ఏంటంటే పిరక్క పెత్తోం ఎన్నుమే నాడిపై ఉడయ్యనా ఎరగ్గం అంటే శ్రేయస్సును కలిగించడం కోసమే నా అవతారము. ఏదో కర్మరానైనా వచ్చానురా మొక్కుబడిగా అనుకునేది కాదు. వచ్చినందుకు నేను వీడికి ఇంత ఆనందాన్ని కలిగిస్తున్నాను అనేటువంటి తృప్తితోటి కాంతిమంతుడై ఉండడమే కాదు, తాను కూడా తృప్తిమంతుడై నాయకం తృప్తిగా ఆనందంగా ఉంటాడు. పట్టినే ఎందోరు కారేరు ఎంగరపడియే. కారేరు అన్నాడు. ఏరు అంటే వృషభం కదండి. మరించిన వృషభంలాగా అలా పడుకొని ఉంటాడు. విశ్రాంతి తీసుకునేటువంటి ఎద్దుని మనం ఒకసారి ఊహించుకుంటే ఏమి నిశ్చింతండి, ఎంత ఆనందంగా పడుకుని ఉంటుందండి. అది ఎక్కడా కదలిక లేకుండా తెలియని అందాలన్నీ వరకపోస్తూ అలా ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. అది మనకి లోకంలో కనపడే ఉదాహరణ కాబట్టి దాన్ని చెప్పారనమాట. పెరుమాళ్ళు కూడా అంత ఆనందంగా, అంత తృప్తిగా, అంత మట్టిల్ని అలాగా ఇక్కడ సేవించి ఉన్నట్టండి. కుంభకోణంలో ఆయన పడుకోవడంలోని అర్థాలని రకరకాలుగా వ్యాఖ్యానాల్లో మనకి అందిస్తున్నారనమాట. పట్టినే ఎందో కారేరు, ఆబోతు లాంటి వాడు అంటే వృషభం లాంటి వాడు అంటే ఒక స్థిమితము అనేటువంటిది, ఒక హుందా అనేటువంటిది, ఒక నిశ్చింత అనేటువంటిది ఆ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. వారి సూర్యం గడపడి అగంబడవై తవరస ఎరుక్కుం అంగు అంగు పరమపదంలో ఆయనకి ఇంత ఆనందం ఉండదటండి. అందువల్ల ఒక పెద్ద 10 మంది వృద్ధమంతులు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలో ఒక బాలుడు రాజయ్యాడు అనుకోండి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలని 10 మంది 10 వైపులా చెప్తుంటే ఇతనికి స్వాతంత్రం ఉండదు. అలా పెరుమాళగిట నిత్య సూర్యులందరూ స్వామి నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ప్రకాశించి, నిన్ను ఇలా చూస్తాం, నిన్ను ఇలా అనుభవిస్తాం. వాళ్ళందరి మధ్యలో ఏమిటో అబ్బా ఏమిటిది అన్నట్లుగా ఉంటాటండి. ఆశ్చర్య పుత్తీరా ఆ సంకోచం ఇక్కడ అమ్మయ్య బయటకు వచ్చేసాం, స్వతంత్రంగా వచ్చేసాం, పిల్లలను వదిలిపెట్టేస్తే స్వేచ్ఛగా ఎలా పరుగులు పెట్టేస్తారో స్వయం సంచరిక పొందవిడమనే ఏదో స్వతంత్రంగా ఉండేటువంటి అవతారం అండి ఈ భూలోకంలో. ఇంకా ఆయనకి ఎంత ఇష్టమో ఇందులో అవయ్యాలి అమ్మనిన్నం పోండ్రు పిరంద పెరుబాయిత్తు ఎయిలేరా ఎత్తు. కాబట్టి అక్కడ కంటే కూడా ఇక్కడ ఎక్కువ కాంతితో పిల్లల్ని ఆడుకోవద్దురా చదువుకుంటే గాని వెళ్ళనివ్వరా అన్నాం అనుకోండి, బలవంతంగా కూర్చుంటాడండి. ఎప్పుడు పంపిస్తారా దేవుడా, ఎప్పుడు పంపిస్తారా అని మొక్కుబడి చదువుతూ ఉంటాడు. ముడుచుకుపోయి ఉంటాడు, ముఖం ముడుచుకుని ఉంటుంది, కోప చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. పోరా చాలా ఆడుకో అన్నాం అనుకోండి, ఒక్క దూకు దూకేస్తాడు, దూకేసి పరుగులు పెట్టేస్తాడు. ఆ కాంతి ఎలా ఉంటుందో అవతారంలో స్వామికి అంత ఆనందం ఉంటుంది అండి. అడియరువారు నారాయణో దేవాయన్నారు అసహ్యమాయి ఆత్మానం మానుషం మన్యే ఎన్నం. చాలా రామాయణంలో అందమైనటువంటిది ఒక మాట చెప్తారు. రామచంద్రుడి దగ్గరకు వచ్చి కాకుష్టం ప్రతి ఆయన దగ్గరకు వచ్చి
కాకుత్సుడు అంటే రామచంద్రుడి దగ్గరికి బ్రహ్మాదుడు వచ్చి, నాయన నువ్వు సామాన్యుడు కాదు తండ్రి, నువ్వు ఎలాంటి వాడివి అంటే, భవాన్ నారాయణో దేవ శ్రీమాంశ్చక్రాయుధో విభు. రామచంద్ర, నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వు విష్ణువు యొక్క అవతారం అయ్యా, అందువల్ల నీకు ఇంకా రామరాజ్య కాలం అయిందయ్యా, ఇంకా నువ్వు మళ్ళీ లోకంలోకి రావయ్యా అని చెప్పడానికి వస్తే ఆ విభుత్వాన్ని కోరుకోలేదు తల్లి. ఆయన ఏమన్నాడో తెలుసండి, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యతశ్చాహం భగవాన్ సర్వీతిమే. నేను ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషినే అనుకుంటున్నాను. ఏ రాముడు అనుకుంటారు? దశరథాత్మజం, దశరథ పుత్రుడైనటువంటి రాముడు అనుకుంటున్నాను. ఇందులో ఉన్న ఆనందం నాకు ఎక్కడా లేదు. ఏముందండి, ఆ లోకానికి వెళితే అమ్మా నాన్న నాకు ఎవరున్నారు? ఎవరు లేరు. వ్యాజస్థితి వ్యాజనంద అంటారు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు అంటే అర్థం ఏంటండి? ఏం లేనివాడనా అంటే లోకానికే తల్లి తండ్రి వారిద్దరు అనే వైభవం. దాన్ని ఎంత అందంగా చెప్తారంట. అక్కడ వెళ్తే నాకు ఎవరున్నా, ఇక్కడికి వెళ్తే చక్కగా దశరథుడు, కౌసల్య, మీరు అందరూ మనందరం ఎంత హాయిగా గడుపుతున్నాం అంటాడండి ఆయన. అహంవో బాంధవో జాత. కృష్ణావతారంలో కూడా అలాగే అంటాడండి. ఏమిటి గోవర్ధన ఎత్తేసావు కృష్ణ పరమాత్మ? అయ్యి బాబోయ్, ఎవరివి నువ్వు? అసలు నువ్వు మనిషివా? మనిషివి కాదు, మా కృష్ణుడు కాదు అని అంటే, నా దేవు నువ్వు దేవుడవా అంటున్నారు కదా. నా అందేవో, నేను దేవుడిని కాదు, నా గంధర్వో గంధర్వుణ్ణి కాదు, నా యక్షో నా చదానవ యక్షుణ్ణి కాదు, దానవుణ్ణి కాదు. అహం ఓ బాంధవో జాత, నేను మీ అందరి బంధువుని. నైతచ్చింత్యమతోన్యత, ఇంకా మీరేమీ ఆలోచించకండి. అలా కలిసిపోయాడండి. అంటే మన దగ్గరికి రావడంలో అంత ఆనందం, మన దగ్గరికి రావడంలో పెరుమాళ్ళకి అంత కాంతి. అత్యావత మూర్తిగా వచ్చి వెలిసినటువంటి స్వామి అలా వెలిగిపోతున్నాడు తిరుక్కుడన్నైలో, కుంభకోణంలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. శర్మ ఇత్యాది అవతార కాలத்தில் ఉదవాదற்கு மேடக்க வேண்டாதபடி இதே கோயில்களிலே வந்து కళ్వళనందం మరడిగిరదు. చాలా అందమైన మాట. అయ్యో, నేను కృష్ణావతారంలో లేకపోయాను, ఆ కృష్ణుడితో వాళ్ళతో నేను కూడా ఆటలు ఆడేవాడిని, ఆ గోపికలతో కలిసి తిరిగేవాడిని. ఇలా బాధపడకుండా, విలక్క వేండాదపడి, ఆ బెంగ లేకుండా మీ కళ్ళ ముందు అత్యారూపంగా కోయిలు గడిలే ఉంది అర్చావతారమూర్తిగా కోవిలలోకి వచ్చి కన్మళరందు అరుడిగిరదు. కళ్ళు మూసి అలాగ పడుకుని దివ్య దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు. అంటే అర్చావతార వైశిష్ట్యాన్ని చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ మనం చెప్పుకోవాలి. ఏమిటండి అర్చావతార వైశిష్ట్యము అంటే? రామకృష్ణాది అవతారాలు ఏముందండి, ఆ కాలంలో పుట్టిన వాళ్ళకి తప్ప మనందరికీ అవి ఎక్కడ దొరుకుతాయి? ఆ బెంగ లేకుండా అంతకంటే సౌలభ్యమూర్తిగా అర్చావతారంగా వచ్చి ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నావా స్వామి అని కుంభకోణంలో ఆరావముదు పెరుమాళ్ళని నమ్మాళ్ళ వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. సింహ కమలమిచ్చాది పరిమళం ఒకటే వందలయ్యదు అది తానే తొడై కుత్త. అది ఎంత అందమైనటువంటి రూపమో తెలుసా అండి? ఆయన కళ్ళు పద్మాలు లాంటి నేత్రాలు అని ఒక మాట అన్నారు. ఎలాంటి పద్మాలు అని అంటే, మనకి రామానుజుల వారు చెప్పారు కదా, గంభీరంబ సముద్భూత సుమృష్టరాళ రవికర వికసిత పద్మదళాయతేక్షణ. ఆ మాటని ఇక్కడికి తీసుకొచ్చారండి. పరిమళం వత్తే వందరయ్యదు అది తానైటొడై కుత్త కిరంగిరపడి. అంటే అవతారాలు గడిచిపోయాను, మీరు బెంగ పెట్టుకోండి, ఆ నేనే ఇక్కడ ఈ రూపంగా వచ్చి అవతరించాను అని ఆ పద్మపు పరిమళాలన్నీ కూడా చక్కగా ఆగ్రానిస్తున్నట్టండి. సువాసనలని వద్దన్నా కూడా ఆ పరిమళాలు, మనం చూడండి సంపంగి ప్రాంతాలకు వెళితే పువ్వెక్కడుందో కనపడదు, పరిమళాలు వస్తుంటాయి. వేసవిలో మల్లెల సువాసనలు, గుబాళింపులు అన్నీ వస్తుంటాయి. ఒక పండు, ఒక పనస పండు ఎవరింట్లోనా కోసారంటే ఆ ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఇలా పరిమళాలు వాటంతటవి వ్యాపిస్తూ ఉంటాయి.
ఆ ఆనంద ఆజ్ఞానతడు చక్కగా అలాగా శయనించి 100 ఊరంగు కిరపడి వచ్చి పడుకొని ఉన్నాడు. శివంద పెరియ కమలంగళానవై, ఎలాంటి నగలండి అవి? మామూలుగా శివంద ఎర్రగా తెల్లగా ఉండే కళ్ళు, మధ్య మధ్యలో ఎర్రటి జీడలుంటే సాముద్రిక శాస్త్ర ప్రకారం చక్రవర్తి అవుతాడు అని గుర్తండి. పెరియ కమలంగళానవై, ఎంత పెద్ద పెద్ద కళ్ళు అంటే అలా పెరిగిపోతుంటే కాళిదాస్ అన్నట్లు చెవులు అడ్డొచ్చి ఆగిపోయాయట. లేకపోతే ఇంకా పెద్దవిగా ఉండేవేమో అంటారమ్మా. అంటే అంతంత పెద్ద కళ్ళు. నిజంగా కళ్ళు అనేటువంటివి చెప్పుకోకూడదు అనుకోండి మనం. ఇది ఇలాంటప్పుడు కుంభమేళాలు పోయి, వైశిష్ట్యాలు పోయి, ఎదులు పోయారు, అందరూ పోయారు. 2 కళ్ళు ఆకర్షించాయి. ఆ 2 కళ్ళని పెద్దగా ప్రపంచానికి చూపించేస్తున్నారు, హడావిడి చేసేస్తున్నారు కదండి. మీ అందరికీ అది తెలిసే ఉంటుంది కదా. శివంద పెరియ కమలంగళానవై దర్శనీయమాన నీరయ్యం ముఖ్యమేలే అలరిగిరపోదు కళనిరమాన వడివయ్యం. ఎంత అందమండి అది. ఆ తామరయ్యం ఉందండి. అంగుత్తై అవళంగళీయం కాటారెండన శమ్మా కమలం. ఏమండి, ఎర్రనైన అంటే నవనవద్యోతకమైన, నవనవలాడుతోంది అంటాం మనం చూడండి. ఎంత కాంతి తగ్గినా వేరుగా కనిపిస్తుంది, వాడిపోయినట్టుగా. అలా కాకుండా సద్యో వికసితం, వికసించినప్పుడు తడుక్కుమనేటువంటి కాంతి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అరక్షణై తెలిసే విమారిగిన తామరై అంగుత్తై కొప్పాదిరే. ఈ పద్మాలు ఏమున్నాయండి, అరక్షణంలో సూర్యుడు వెళ్ళాడంటే క్షణంలో వాడిపోతుంది. పెరుమాళ్ళకి వీటితో పోలిక వాళ్ళే చెప్తారు ఒక చోట. మరి ఎందుకంటే చెప్పారు, మరి లోకంలో అంతకంటే చెప్పడానికి మీకు మాకు తెలిసినవి వేరు ఇంకోటేవి లేవు కాబట్టి దాన్ని చెప్పాల్సి వచ్చింది తప్ప అరక్షణంలో కాంతిపోయే ఆ పద్మపు రేకులు కాదండి ఇవై. అంగుత్తై కువప్పాదినే, వాటికి పోలిక కాదండి. వరం నిశ్చల్యం బోధం నిద్రయ్యేట్టు చుల్లవేణం కాడం. ఏదో ఒకటి అర్థమయ్యా చెప్పాలి కాబట్టి గొప్పతనం చెప్పడానికి అలా ఒకదానితో పోల్చాము. అమ్మ మలర్ కన్నాడే అడిగి తామரை పూపోలే తిరుక్కమ్మడాలే. అయ్యా, నీ కళ్ళు అంత బాగుంటాయిట, విప్పి చూస్తే. సరే చూద్దాం, నేను వచ్చేటప్పటికి కళ్ళు మూసుకు పడుకున్నావా? ఎలా చూడనయ్యా మరి అందాన్ని నేను అంటున్నారు నమ్మాళ్ళు వాళ్ళు అంటున్నారు. ఇది అందమైన భావాలని, కళ్ళు మూసుకోవడానికి ఎంత అందమైన భావంలో చూడండి. నువ్వు ఇలా కళ్ళు విప్పి చూస్తే ఆ కళ్ళు అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ఆ అందం ఎంత బాగుంటుందో చూడాలని నేను వస్తే, ఇలా కళ్ళు మూసేసుకుంటే నాకు ఆ భాగ్యం ఎలా కలుగుతుందయ్యా? నీ నేత్ర సౌందర్యాన్ని నేను ఎక్కడ చూడను. అమ్మో మన అవత్తోడే సజాతీయ మాతిన 2 పూవలరకాంగిరిలేనంద్రుమాన్. ఆ పువ్వులు చక్కగా అలా అలా వికసించడం చూస్తే ఎంత బాగుండేదో. అంగళ్ళే అవన్ కళ్ళు 2 కొండెంగళ్ మేల్ నొబ్బదియే. ఆ కళ్ళు విప్పడం కూడా పసిపిల్లల నిద్ర చూస్తే తెలుస్తుంది. మనకు వచ్చేటప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఉపమానాలు కొంచెం కొంచెంగా అలా కళ్ళెప్పి చూస్తారు. ఎంత అందంగా, ఎంత ఆనందంగానో అనిపిస్తుంది. పువ్వు వికసించేటప్పుడు చూడండి, మనం ప్రత్యక్షంగా చూడకపోయినా ఇప్పుడు టెక్నాలజీ వల్ల చూడగలుగుతాం. అలా 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 కొంచెంగా అలా వికసించుకునేటువంటి దివ్య నేత్ర సౌందర్యాన్ని చూడలేకపోయానే అనుకుంటున్నారు నమ్మడవారు. ఎన్నాను సైగేనే, అయ్యయ్యో ఏం చేస్తే ఈ అందాన్ని నేను చూడగలను. ఇవ ఇళ్ళు మరన్నదు దర్యాదిరెక్కరనా నేను సైగే. ఈ అందాన్ని చూడలేకపోయాననే బెంగతో నిండిన నేను ఇప్పుడు ఏం చేయగలను? నా మనసంతా బెంగతో నిండిపోయింది. నీ అందమైన నేత్రాలను చూడాలనేటువంటి కోరికతో నిండిపోయింది. తిరుకుడందైలే తామరే కళరందాల్ మధుపానం పన్న కడవళ్ళుగల్. ఆ కుడందైలో ఆ పద్మాలు అలా 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 వికసించగానే ఆ పైన 9 వచ్చి అలా జంకారాలు చేస్తూ మధువుని ఆస్వాదిస్తూ ఉంటాయి.
అలా నీ నేత్ర పద్మాలు ఒక్కసారి వికసిస్తే నా మనోభృంగం అలా సంచరిస్తే ఎంత బాగుంటుందయ్యా. అయ్యో నాకు అదృష్టం లేకపోయింది. మధుపానం పన్నక్కడ వండంగల్ మధుపానం పళ్ళిక్కడియానిందన అని అలా వాలి జుమ్ అంటూ మధుపానం చేస్తూ ఉంటే ఈ తామరైగడందాల్ మధుపానం పన్నక్కడ బండింగనే పట్టినెందుకో మిత్తనయ్యో నాకు అదృష్టం లేకుండా పోయింది. నీ నేత్ర సౌందర్యాన్ని నా మనోభృంగంతో మధుపానం చేసేటువంటి అదృష్టానికి నేను నోచుకోలేదే. మంచి అలంకారం అండి ఇది. పద్మాలు, పద్మాలలో తేనె, తేనె పైన మధువులు, అవి జుమ్మనే నాదం, అది తేనెని ఆస్వాదించడం. ఇది లోకంలో. పెరుమాళ్ళ నేత్రాలు అవి కొద్ది కొద్దిగా వికసించడం, అందులో కరుణా కటాక్షము అనే తేనె, నా మనస్సు అనే తుమ్మెద, ఇది దాని మీద వ్రాలి దానిని ఆస్వాదించడం. అద్భుతమైనటువంటి పోలిక అన్నమాట. మధుపానం కన్నక్కడ వళ్ళింగనే కట్టినిగందు పోగిస్తనయ్యో ఎన్నో సైగేనే ఈ గోపీలు చెల్లం నేను నడుక్కాయో. నన్ను ఇలా ఏర్పించాలనుకుంటున్నావా? నేను ఇలా బాధపడవలసిందేనా? నేను ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి నోచుకోలేదా? చెల్లెత్తుకడ ఇవయ్య మరిపానం పన్నం నెల్లయిరే ఎవరికి ఇంగన్ పడవేండగిరదు. ఆ ఊళ్ళో చక్కగా స్వామి నేత్రాలు అలా వికసిస్తూ ఉంటే, ఆ మధుపాలు ఆస్వాదిస్తూ ఉంటే వాటికున్న అదృష్టం నాకు లేకుండా పోయిందయ్యా. అయ్యో ఇది విశేష కటాక్షం పట్టుకై కాణం. అందువల్ల నేను విశేష కటాక్షాన్ని నేను కోరుకుంటున్నా. అంటే నా వైపు ఒక్కసారి నీ నేత్రములను విప్పి నా వైపు చూడు. అవన్ కణ్వేయాద పోదు ఇవన్ కణ్వేక్క మాట్లాడు. ఆయన కళ్ళని దర్శించుకోపోతే ఈయన కళ్ళు ఉండలేవు. అంటే తహతహలాడిపోతున్నాయి అని అర్థం అన్నమాట. అంటే ఎప్పుడు నీ నేత్ర దర్శనం చేస్తానా? ఆయన కటాక్షం కలిగిందనుకోండి, ధనదాసు లాంటి వాళ్ళకి తన అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యాన్ని రామానుజుల వారు చూపిస్తే ఆయన చూడగలిగాడు. ఆడవాళ్ళు అంటారు ఒక చోట, అందరికీ చూపించవయ్యా నువ్వు, నీ కటాక్షం ఎవరి మీద కలుగుతుందో వాళ్ళకి నీ దేహ సౌందర్యాన్ని చూపిస్తావు. అదే ఎన్ని కోట్ల మందివి స్వయంగా పెడుతున్నాం లైన్ లో, అలా దండాలు పెట్టుకుంటున్నాం, ఇలా వచ్చేస్తున్నాం. అందరికీ అందం కనపడదు. ఒక్క భక్తుడికి కటాక్షం కలుగుతుంది, తన అద్భుత రూపాన్ని పెరుమాళ్ళు చూపించగలుగుతారు. అటువంటి దివ్యమైనటువంటి నేత్ర సౌందర్యాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నానయ్యా. నువ్వు కళ్ళు మూసుకుని ఉండడం వల్ల ఏం చేయమంటావు ఇంత దురదృష్టవంతుణ్ణి అని తలడిల్లడం ఒక్కటే విషయం. జీవాత్మకి పరమాత్మ యందు ఎప్పుడైతే ప్రేమ కలిగిందో ఏది పొందినా ఆనందం అనిపిస్తుంది, ఏది పొందకపోయినా మహా దుఃఖం అనిపిస్తుంది. అలా ఆళ్వార్లకి పెరుమాళ్ళ యొక్క పడుకుని ఉన్నటువంటి శయన సౌందర్యం చూసి ఆనందం. ఆ శయన సౌందర్యంలో నేత్రాలు విప్పి ఉంటే నా మనోభృంగం సంచరించేది కదా, అయ్యో అది నేను చూడలేకపోయానే అనే దుఃఖం. అంటే జీవితం అంతా పెరుమాళ్ళ ధ్యానమే. ఏది చూసినా, ఏది తిన్నా, ఏం చేసినా అన్ని కూడా పెరుమాళ్ళకే సమన్వయించుకోవడము అనేటువంటి దాన్ని ఈ భాషలలో మనకు చెప్తున్నారు. ఎమ్మానే ఎన్వై మూర్తి ఎన్నై ఆళ్వానే ఎమ్మా ఉరువం వెండు మాట్లార్ ఆవాయే செம்மா கமலம் செய்யனேன் விசை கண்மலரும் திருக்குழந்தை அம்மா மலர்கண் வளர்கின்றானே என்னான் செய்கேனே. மூடவ பாசரவன் என்னான் செய்கேன் யாரேகளைகள் என்னை என் செய்கின்றார் உன்னால் அல்லால் யாவராலும் ஒன்னும் குறைகின்றேன். அந்நாள் மதில் சூழ் குழந்தை கிடந்தாய் அடியேன் அருவானாள் சென்னாள் என்னாள் அந்நாள் உனதாள் பிடித்தே செலக்கானே. ఏదో నన్ను వాడుకో అంటూ పదాలన్నీ ఆళ్వార్ల నోట్లో చాలా ప్రవహించేశాయా అన్నట్లుగా ఆ పదాలు అర్థం దాకా వేరు, అక్కడి దాకా తర్వాత చూద్దాం. చెన్నాళ్ ఎన్నాళ్ అన్నాళ్
ఉనదాళ్ పిడితే సెలక్కనే ఆ పదాల యొక్క ప్రవాహం చూడండి ఎంత అందంగా రచించారో అనిపిస్తుంది అన్నమాట. ఈ 3వ పాసరంలో అంటే భగవద్ అనుగ్రహాన్ని నేను వేడుకుంటున్నాను అని కదా నమ్మాడు వారు ప్రార్థించారు. ఇంత ప్రార్థించినా కూడా ఆ మహానుభావుడు కళ్ళు విప్పి చూడలేదు. ఆర్తి ఎక్కువైన కొద్దీ పరీక్షలు ఎక్కువ అవుతాయండి. ఎప్పుడైనా ఒక్కటే మనకి పెద్దలు చూపించారు ఈ మార్గం. ఏమిటి అంటే, ఏమండి ఎంత మంచిగా ఉన్నాను కదా, నాకెందుకండి ఈ కష్టాలు వస్తాయి, నాకే ఎందుకండి ఈ కష్టాలు వస్తాయి అని అడుగుతూ ఉంటారండి. స్వామివారైతే మంచి డ్రమటైజేషన్ తో అందంగా చెప్తూ ఉంటారు. అలాగా నాకే ఎందుకండి వస్తాయండి అని అంటే, ఒక కర్రని పాతి చూశాక స్థిరంగా నిలబడిందా లేదా అన్నప్పుడు ఇలా ఇలా ఊపి చూస్తారండి. అలాగే నీ మనస్సు నిజంగా ఊనిందా లేదా అని తెలియడం కోసం పరీక్షలు పెడుతూ ఉంటాడు భగవంతుడు అనేటువంటి రహస్యాన్ని పెద్దలు మనకి వ్యాఖ్యానాల్లో చెప్పారనమాట. అందువల్ల భగవద్ అనుగ్రహం, నీ అనుగ్రహం కావాలి అని అడిగినా కూడా పెరుమాళ్ళు ఏమాత్రమో అనుగ్రహించకపోతే నమ్మాడు వాళ్ళు వారిని వారే పెరుమాళ్ళు అన్నట్టుగా పూర్వపక్షంగా ఒక ప్రశ్న వేసుకున్నారు. ఏమని? ఆడవారే ఫలమేమో మీద ఇచ్చేవాడినేమో నేను ఖాళీగా కూర్చొని ఉన్నానా, నేనేమైనా మీ ప్రయత్నం ఏమన్నా కాస్తైనా ఉండవద్దా అనుకుంటున్నావా స్వామి? అలా అనుకుంటున్నావా స్వామి? ఒకవేళ నేను నన్ను చూసుకోగలిగితే నీ దాకా వస్తానా చెప్పు? నాకు శక్తి లేకే నీ పాదాలను నేను ఆశ్రయించాను అంటున్నారు 3వ పాసురంలో. ప్రతిపదార్థం చూడండి. నేను చేయగే, నేనేమి చేయగలను, కైగండి యారే, నాకు రక్షకులు ఎవరు, నువ్వు తప్ప రెండో రక్షకుడు లేడు, ఎన్సైరాయే. మరి ఉంటుంది డిమాండ్. నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు? కంగరం పడవల్లో మాతృభావంతో ఆడవాళ్ళు ఇలాగే అంటారండి రంగనాయకుడిని. ఏంటి మా అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇలా నీ ఇష్టం వచ్చినట్లు పడుకుని ఉంటే మా అమ్మాయి ఏమైపోతుంది అంటారండి. అలా ఉందన్నమాట ఇది. ఎన్సైరాయే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉన్నాలల్లా యావరాలం కొరయ్యం వేండే, నీ ద్వారా తప్ప ఎవరి చేత నేనేమి చేయించుకోను, నేనేం కోరను, నాకేమీ వద్దు. పాటిస్తారా? ఇప్పుడు పిల్లాడు ఏడుస్తూ ఉంటాడండి, ఆ పక్కాడ ఈ పక్కాడ 10 మంది కూర్చుని ఉంటారు. అమ్మా నేర్చుకుంటా అక్కర్లేదు, నువ్వు వద్దు, మా అమ్మాయి రావాలని నన్ను ఎత్తుకో. నువ్వు రారా ఎత్తుకుంటుంది, నేను రాను, మా అమ్మాయి నా దగ్గరకి రావాలి, నన్ను ఎత్తుకోవాలి. ఎంత బాగా చూస్తామా ఇంట్లో మనకి అనుభవంలో. అలాగా నేను యావరారం వన్న కొరయ్యం వేండే, ఎవళ్ళ నా కోరిక తీరడం కాదు, స్వామి రావాలి. కర్ణాలు మరియు సూర్యుడు కుడందై, ఈ తెరుకుడందలోట తామ్రం అంటే రాగితోటి కట్టినటువంటి ప్రాకారాలు కలిగినటువంటి తిరుక్కుడందై ఆలయం. అక్కడ ఆలయంలో పైన రాగితోటి కలశాలు అవి ఉంటాయి. మేడల మీద వాటి మీద కూడా సౌందర్యంగా రకరకాలైనటువంటి అలంకారాలు నిర్మాణంలో ఉంటూ ఉంటాయి. అంటే అంత అందమైనటువంటి ప్రాకారాలు గోపురాలు కలిగినటువంటి తిరుక్కుడందైలోకి అందాయి పవ్వళించిన వాడా, పయనించినటువంటి స్వామి నాడు వాళ్ళనాడు ఈ దాసుడికి అసలు ఉజ్జీవించే సెల్నాళ్ళు రోజనేటువంటిది అన్నాడు. అసలు ఎప్పటికైనా ఈ దేనుణ్ణి పరమాత్మ ఉద్ధరిస్తాడంటావా? అంటే ఎప్పటికైనా నీ దయ అనేటువంటిది నాకు అసలు కలుగుతుందా? అన్నాళ్ళు పోనీ ఒక పని చెయ్యి, నీ దయ ఎప్పటికీ ఎన్నాళ్ళు కలుగుతుందో అన్నాళ్ళు ఆ రోజు దాకా ఉన్నదాళ్ళు పెడితే సెలకాట్ నీ పాదాలే పట్టుకుని ఉండేలా నన్ను అనుగ్రహించు. నీ కటాక్షం కలిగేదాకా నేను అటు ఇటు పోకుండా నీ పాదాలనే ఆశ్రయించి ఉండేలాంటి అదృష్టాన్ని నాకు కలిగించు. నాకా వేరే రక్షకులు లేదు, నన్ను నేను రక్షించుకోలేను, నాకు ఇతరులు ఎవ్వరు రక్షకులు లేరు.
నువ్వే రక్షకుడివి. ఈ భావాన్ని నువ్వు రక్షించేదాకా ఉంచు. నా విశ్వాసాన్ని మాత్రం నువ్వు దూరం చెయ్యకు తండ్రి. నన్ను ఏం చెయ్యాలనుకుంటున్నావో నాకు తెలియదు. నిన్ను పొందాలనే నా కోరిక ఇమ్మీడియట్ గా ఇప్పుడే తీరకపోయినా పర్వాలా, అది తీరేదాకా నా బుద్ధి మాత్రం నీ పాదాలలోనే ఉండేలా చెయ్యి. ఇది అందమైన కోరిక కదండి. రక్షించు, రాత వదిలిపెట్టే, ఇలా మాట్లాడటం లేదండి. రక్షించకపోతే పోయావు. నువ్వు రక్షించే వరకు నీ పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకునే శక్తి నాకు ఇయ్యి. ఇది చాలా అద్భుతమైనటువంటి భావం అన్నమాట. మోహన్ రామ్ పాట్ 265వ పేజీలో చివరండి 7 వ్యాఖ్యానం. இப்படி நசையத்தா போலே துடித்த கிடந்து கூப்பிட விடத்திலும் ఇలాగా ఈయన తన ఆశ తీరేలాగా ప్రాణం మీద కూడా తీపి లేకుండా వేడుకున్నా కుడిదనో కుదల్ విడువదల్ చెయ్యామయ్యాలే ఆహా అని అనలేదు. కొని కాస్త కళ్ళు విప్పి చూడలేదు. పేరు తమ్మాదానాల్ పెరువాట్కుం సిల చెయ్య వేండం ఎన్నిరుందానాగ కొండు. ఓహో, నువ్వు మాట్లాడడం లేదు, నువ్వు కళ్ళు విప్పట్లేదు, నువ్వేం చెప్పట్లేదు అంటే నీకు నా గురించి ఏదో ఒక అభిప్రాయం ఉంది. నా కార్యం చెయ్యండుండో, నా నిజం కార్యం చేయ, నేను నా పనిని చేసుకోగలవాడినని భ్రమపడుతున్నావా ఏంటి? నన్ను నేను రక్షించుకోగలనని పొరపాటున ఏమైనా నా గురించి భ్రమపడుతున్నావా? నీ సైదదు తలై కట్టిట్ట వేణం నెంగిరారు. నువ్వే నా పని చేసి పెట్టాలి, నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను దగ్గరికి తీసుకోవాలి. ఇది నా వల్ల ఎటువంటిది కాదు అంటున్నారు. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. ఎన్నాన్ செய்கேன் யாரே களைகள் என்னை என் செய்கின்றாய். ఏం చేయమంటావు తండ్రి? ఎవరు రక్షకులు తండ్రి? ఎన్మేలే విట్టి ఇరుక్కరాయో అని ఇష్టం, నువ్వేం కావాలంటే అది చేసుకోవయ్యా అని నా మీద బాధ్యత పెట్టి వదిలేస్తావా? ఎన్మేలే విట్టి ఇరుక్కరాయో, నా మీద వదిలేస్తావా నా భారం అంతా? పిరమేలే విట్టి ఇరుక్కరాయో, లేదు ఇంకెవరైనా రక్షిస్తారులే వేరే చూసుకో అంటావా? నీ సై ఎక్కడ వదాగా నేనైతే ఇరుక్కరాయో, నువ్వే చేసుకోరా నీ పని, వాడే చేసుకుంటాడు అనుకుంటున్నావా? నేను చేసుకోగలను అనుకుంటున్నావా? ఇంకోళ్ళు చేయగలను అనుకుంటున్నావా? అసలు నాకు ఆ సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఏ సాధనానుష్ఠానం లేకపోయినా ఎవరో ఒకళ్ళు రక్షిస్తారులే అనుకుంటున్నావా? కాదు తండ్రి, నీ సై ఎక్కడ వదాగా నేనైతే ఎక్కడాయో ఎన్నో సైగేన్ నాను సైవనది ఎన్నో కేటిరారల్లరు. ఎవడు నన్ను రక్షించగలిగినటువంటి వాడు లేడు. నాకు తెలుసా విషయం, 3 విషయాలు. నన్ను నేను రక్షించుకోలేను, నన్ను ఇతరులు రక్షించలేరు, నువ్వు తప్ప ఎవరికి ఇది నీకు తప్ప సాధ్యము కాదు. ఈ విషయాలు నాకు బాగా తెలుసు. நான் செய்து தலை கட்டுவதாக நினைத்திருக்கிறவத்துக்கும் எனக்கும் என்ன சேர்த்திయుండో అంటే నేను చేసుకుంటాను అనుకుంటున్నావంటే నా పని నేను చేసుకుంటాను అని అనుకుంటున్నావేమో అని జనరల్ గా కాదునండి. నేను అలా నా పని నేను చేసుకునేవాడిలా నీకు కనిపిస్తున్నానా? చిన్న తేడా చూడండి. వాడు చేసుకుంటాడు నేను వదిలిపెట్టేసావా అంటే వేరండి. ఏమయ్యా నేను నీకు అలా కనిపిస్తున్నానా? నా పని నేను చేసుకోగలను అనేవాడిలా ఉన్నానా? నాలో అహం నీకు కనిపిస్తోందా అని ఒక అందమైనటువంటి ప్రశ్న అన్నమాట. అవి ఎందగిరారై అడుక్కో, అశక్తులు అశక్తులని రక్షిస్తారా? స్టేట్మెంట్స్ ఇవి. అందరూ అందరినీ రక్షించగలరండి. శక్తి లేనివాడు ఇద్దరు పడిపోయి ఉన్నారండి. మరి లేవలేకపోతున్నారా? లేపరా. మరి నేను అదే స్థితిలో ఉన్నాను రా, నన్నేను లేపరా. ఇద్దరు అంతే, ఒకళ్ళు లేపుకోలేరు. బండి ఆగిపోతే కాస్త తోస్తారండి అంటే గంట నుంచి నేను అదే స్థితిలో ఉన్నానండి, నా బండి ఎవరు తోస్తారా అన్నారు ఒక ఇది. అలా ఉంటుంది అన్నమాట. ఇద్దరు అసహాయులు ఒకళ్ళొకళ్ళు
రక్షించుకోలేరు అన్నమాట. మోదయంత పరస్పరం వైకు మాడాలవర్గన్ ఎన్కార్యం చెయ్యవో అంటే ఇది ఇవాళ టాపిక్ చాలా అందమైనటువంటి టాపిక్ అండి. శ్రీవచన భూషణంలో వచ్చేటువంటి ఒక అందమైనటువంటి విషయాన్ని ఈ పాసరంలో మనకి చెప్తున్నారు అన్నమాట. ఎలాగంటే అమిషందక్కిరో బోధయంత పరస్పరం పండిగైக்கும் ஆடல்லாதாரவர்கள் காரியம் செய்யவோ என்னையன் செய்கின்றாய் நெறிகாட்டனை கதையோ நின்பால் கருமாமல் வேறே காட்டுதெரியோ நீ நிலைத்து இருக்கிறதன் என்ன செய்கேன் யாரைகளை கண் என்னை என் செய்கின்றாய் என்னை அறியாயோ பிறையை அறியாமோ உன்னை அறியாமோ என்னை நாகவன்றோ புத்தி பண்ணி இருக்கிறதோ. ఇవన్నీ కలిపి ఎందుకు చదివేశాను అంటే ఒకేసారి అర్థం చెప్పుకుంటే అప్పుడు మళ్ళీ చదువుకుంటే అర్థమవుతుంది. ఏమిటి అంటే శ్రీవచన భూషణంలో ప్రపన్నులు మనకి 3 రకాలుగా ఉంటారు అని చెప్పారు. కింద వ్యాఖ్యానంలో కూడా చాలా అందంగా ఇచ్చారు. ఒకటి ప్రపత్తి చేసేవారు అజ్ఞానం, ఒకటి అజ్ఞానులండి. అజ్ఞానులు అంటే మనకి ఏం తెలియదు, దేవుడు ఉన్నాడే ఆయన రక్షిస్తాడే అంతే. అది అజ్ఞానంలో ఉండి ప్రపత్తి చేయడం. రెండో వాళ్ళు జ్ఞానులండి. మనకి ఏ కష్టం వచ్చినా రక్షించగలిగిన వాడు పరమాత్మే అని తెలిసి చేసేవాళ్ళు. ఇందాకటి వాళ్ళకి దేవుడు తప్ప మన ఎవరు రక్షించలేరనే అసక్తతతోటి ప్రపన్నత. ఇక్కడ దేవుడు రక్షించగలడు అని ఆయన వైభవం తెలియడం చేత ప్రపత్తి చేయడం అదనమాట. ఇంకా మూడో వాళ్ళు భక్తి పారవస్యం, భక్తులు. వీళ్ళకి శక్త అశక్త ఆయన ఈయన ఏది ఉండదు. భక్తిలో తన్మయత్వంతో నువ్వే శరణు నువ్వే రక్షించాలి, క్షణం కూడా వదిలి ఉండలేను, నీవే రక్షకుడు అంటే భక్తితోటి ప్రపత్తి చేయడం. ఒకటి అజ్ఞానంతో ప్రపత్తి, ఒకటి జ్ఞానంతో ప్రపత్తి, ఒకటి భక్తితో ప్రపత్తి. ఇది మనకి శ్రీవచన భూషణంలో ప్రపన్నులను గురించి చెప్పినటువంటి విషయము అన్నమాట. ముండు అని ఆ శ్రీవచన భూషణంలో ఈ వాటి పాసురాన్ని రిఫర్ చేస్తారండి వ్యాఖ్యానంలో. శ్రీవచన భూషణంలో ఈ ప్రపన్నులలో 3 రకాలు మనకి తిరువాయుమడిలో ఎన్నాన్ సైగేన్ అనే పాసురంలో దొరుకుతాయి అని వ్యాఖ్యానం ఉంటుందండి అక్కడ శ్రీవచన భూషణంలో. అంటే చివరికి భావించేది పరమాత్మనే, భావించడం లక్ష్యం అయినా మార్గాలు 3గా ఉన్నాయి. ఏమిటంటే అసలు ఏమీ దిక్కు లేదు కాబట్టి ఆయన రక్షించేవాడికేమో దేవుడు రక్షిస్తాడేమో అనుకోడు. రెండోది దేవుడే రక్షిస్తాడనే జ్ఞానంతో నువ్వు తప్ప రక్షకులు లేరనుకోడు. మూడోది భక్తి పారవస్యంతో తండ్రి రక్షించాలి అంట. కాబట్టి జ్ఞానంతో ప్రపత్తి, అజ్ఞానంతో ప్రపత్తి, భక్తితో ప్రపత్తి అని ప్రపత్తి మార్గాలను 3 చెప్తూ శ్రీవచన భూషణంలో అనేటువంటి పాసురం దగ్గర ఈ జ్ఞాన అజ్ఞాన భక్తి మూలంగా చేసే ప్రపత్తి ఉదాహరణగా కనిపిస్తుంది అని చక్కటి రిఫరెన్స్ మనకి ఇచ్చారు అన్నమాట. నీ సైడ్ చట్టపాస్తాయో అని అందుకే ఇది ఈ తిరువాయిమల్లో 3 రకాల ప్రపత్తి మార్గాలని చెప్పారు అని ఒక్కసారి మళ్ళీ అనుకుందాం. ఏం చెయ్యను, నేనేం చేయగలనయ్యా అజ్ఞుణ్ణి, నేనేం చేయగలనయ్యా అజ్ఞుణ్ణి అనేది మొదటిది అజ్ఞాన ప్రపత్తి అన్నమాట. అంటే ఏమండి నేను మీకు జ్ఞానం ఇచ్చాను కదండి, మయూరవర్మదినం మరుడిన జ్ఞానం ఇచ్చాను కదండి, ఇగో అదే వచ్చిందయ్యా చిక్కు, నానేం చేయగలను అని. మీరు ఇచ్చిన జ్ఞానం వల్ల నేను నీకు పరతంత్రుడిని అని తెలిసిపోయింది. పరతంత్రుడు యజమాని రక్షించాలి కానీ నేనెక్కడ రక్షించుకోగలనయ్యా, ఈ జ్ఞానం వచ్చింది నువ్వు ఇచ్చిన జ్ఞానం వల్ల. కాబట్టి జ్ఞానంతో చేసే ప్రపత్తి బాగుందండి. అజ్ఞానమో అజ్ఞానమో ఏదో ఒకటి అయింది, కానీ
భక్తి అనేటువంటిది ఒకటి కలిగించావే, ఈ భక్తి పారవస్యంతో నానేం చేయలేను, నేనేం చేయలేను కాబట్టి నువ్వు రక్షించాలి. బాగా వ్యామోహం నిండిపోయినప్పుడు అమ్మో ఇప్పుడు నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నానండి అంటారు చూడండి. అలా భక్తి పారవస్యంలో మిగిలిపోయి ఉన్నాడు. ఆ ప్రపత్తి వేరు, అంటే పరమాత్మే తెలుసుకుని వచ్చి రక్షించేటువంటి ప్రపత్తి. ఇలాగ శ్రీవచన భూషణంలో ఉన్నటువంటిది. స్వామి రక్షకులు ఎవరు అని అంటావు, మునిగిపోయే వాళ్ళని రక్షించగలరా? వీడు కొట్టుకుపోతున్నాడు, వాడు కొట్టుకుపోతున్నాడు, ఇద్దరు పోతున్నారు ప్రవాహంలో, ఎవరేం చెయ్యాడిస్తే నా పరిస్థితి అదేరా అని వాడు చేతులు పైకెత్తుతాడు తప్ప వాడు వీళ్ళని రక్షించలేరు అనేటువంటి ఒక మాటని సాధనానుష్ఠానం పడివారు దమయంతిక్కు వడి కాటిన పోలే దమయంతిక్కు వడి కాటిన పోలే విడపార్తేయో. ఇక్కడ ఒక చిన్న వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చారండి. ఏమిటి అని అంటే, ఆ వేళ నలుడు దమయంతికి రాచనగరు వెళ్ళడానికి దారి చూపించాడు. అలా నువ్వే నాకు ఒక దారి చూపి నీ నుంచి దూరం చేస్తావా? ఇది ఒక చిన్న వృత్తాంతం మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏమిటి? నలదమయంతుల కథ అందరికీ తెలిసిందే అనుకోండి, కానీ మనకి వ్యాఖ్యానంలో వచ్చింది. పైగా ఎలాంటి ప్రయోగం చేశారో చూడండి. ఆ వేళ నలుడు దమయంతికి ఒక మార్గం చూపి దూరం చేసినట్లు నన్ను దూరం చేస్తావా అని వచ్చింది వాక్యం. అంటే ఏం జరిగిందండి? ఇద్దరు కూడా హంస సందేశాలు నడుపుకున్నారు, అద్భుతమైనటువంటి ప్రేమని వర్షింపచేశారు. నలదమయంతులిద్దరు మన ప్రభవానుల పద్యమానులై గడిపిరి దీర్ఘవాసరని సర్వి. ఎంత బాగుంటాయో పద్యాలు, కవిత్రుల యొక్క పద్యాలు. రోజులు గడపలేకపోయారు, దూరం అయిపోతే ఉండలేమన్నారు, హంస సందేశాలు చేశారు. మేము నిన్ను చేసుకుంటామని ఇంద్రాగ్ని వరుణాదులందరూ కూడా దేవతలు వచ్చారండి దమయంతి దగ్గరికి. వస్తే ఆవిడంది, మీరే దౌత్యం చేసి నలుణ్ణి నాకు భర్తగా చెయ్యండి అని. అంటే వాళ్ళు ఏం చేశారు? నలుణ్ణి దూతగా పంపారు, నువ్వు వాళ్ళని చేసుకో అని చెప్పి పంపారు. పంపిస్తే ఎంత కష్టం చూడండి. ఈవిడ ఎవరిని పెళ్లి చేసుకుంటానంటుందో ఆయన వచ్చి నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్పడం అనమాట. అప్పుడు ఆవిడందనమాట, మరి నేను నా ప్రాణం తీసుకున్నాను అనుకో, నిప్పురాజుకి ప్రాణం తీసుకున్నాను అనుకో అగ్నిదేవుడు పెళ్ళాడినట్లే, నీలరాజుకి పెళ్లి చేసుకున్నాను అనుకో వరుణదేవుడు పెళ్ళాడినట్లే, గొంతు గురేసుకున్నాను అనుకో వాయుదేవుడు పెళ్ళాడినట్లే. చమత్కారంగా చాలా బాగుంటుంది ఆవిడ యొక్క ఇది అనమాట. అలా మొత్తానికి పెళ్లి అయిందండి. ఎలాగైతే అయిపోయింది, అద్భుతంగా కాలం గడిపారు. కలిపురుషుడు ప్రవేశించాడు, కష్టాలు మొదలయ్యాయి. జోదమాడి నలను కష్టపడేందా కలిస్తే మోహత్తినాలు రావణులని మనకేవో కొన్ని ధర్మాలు చెప్తూ ఉంటారు. జోదమాడి నలుడన్నీ పోగొట్టుకున్నాడని. అన్ని పోయి అడవుల పాలయ్యారు. సరే ఒక రోజున ఏవో పక్షులు కనపడుతున్నాయి, వాటినైనా పడదాం, రాజులు కదండి, అందువల్ల వాటినైనా పట్టి ఆహార సంపాదన చేద్దామని కట్టుకున్న వస్త్రాన్ని అలా పైకి ఎగరేస్తే వస్త్రంతో సహా ఎగిరిపోయాయి అవి. వస్త్రం కూడా లేకుండా పోయింది నలుడికి. నల చక్రవర్తి కట్టుకోవడానికి బట్ట లేకుండా ఆయన దశ అనుభవించాడు. కాలం అంత బలవత్తరమైనది అని చెప్పడం అన్నమాట. అప్పుడు ఆవిడ యొక్క కొంగు తింపేసి దాన్ని వస్త్రంగా కట్టుకున్నాడు. సరే అడవులో వెళుతున్నారు, ఒక చోట శయనించారు ఓ చెట్టు కింద. అప్పుడు నలుడు ఆలోచించాడు. మనకి టాపిక్ ఏమిటంటే నలుడు ఆలోచించాడు, నేను గనక ఇప్పుడు ఈవిడ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే తప్పకుండా పుట్టింటికి వెళుతుంది, ఎలా వెళ్ళాలో ఈవిడికి ఒక మార్గాన్ని చెప్పాలి అని చక్కగా విదర్భ నగరానికి వెళ్ళేటువంటి దారి అక్కడికున్న అడవి దాకా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పడుకుంటూ ఏం చెప్పాడు, ఇదిగో చూడు ఇంకో దారి కనిపిస్తోందా నీకు, ఇది మీ నాన్నగారి రాజ్యానికి దారి తీసేది అనమాట, ఇలా పెడితే మీ నాన్నగారి రాజ్యం వస్తుంది అని చెప్పి పడుకున్నాడు. అంటే రేపు ఆవిడ ఆ దారి గుండా పెడుతుంది, రక్షింపబడుతుంది అని చెప్పాడు. పాప ఈయన ఉన్నాడు కదా పక్కన అని చెప్పి ధైర్యంగా పడుకుంది ఆవిడ. వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి.
లేచింది గొళ్ళు మంది. సరే ఓహో ఈ దారి ఇదని చెప్పారు కదా అని చెప్పి ఆ దారిలో వెళ్ళి నలుడికి దూరమైంది. అంతవరకే తీసుకుందాం మన టాపిక్. నమ్మాళ్ళవారు ఏమంటున్నారు? నలుడు దమయంతికి దారి చూపికలని దూరం చేసినట్లు నువ్వు నాకు సంసారాన్ని చూపించి నీ నుంచి దూరం చేసేస్తున్నావు. ఎంత అందమైనటువంటి భావన చూడండి. సాధనానుష్ఠానం పణ్ణివారం నరం దమయంతికు వழிகாட்டிనా పోలే నలుడు దమయంతికి మార్గాన్ని చూపించినట్లుగా కైవడపాకాయో నా చెయ్యి విదిలేద్దాం అనుకుంటున్నావా? నన్ను దూరం చేసుకుందాం అనుకుంటున్నావా? ఎన్నిసార్లు ఆ పదానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క విలక్షణార్థాన్ని చెప్తూ ఆ పదాన్ని వ్యాఖ్యానంలో 5-6 సార్లు శ్రీవచన భూషణార్థాలని చెప్పారు. నలదమయంతుల యొక్క కథని చెప్పారు. తాం కైవాంగినపడి యారేగళైగళ్ పక్కన నిన్నం కైవాంగినపడి ఇతరులెవరూ రక్షకులు కారు, వాళ్ళెవరూ కూడా నన్ను రక్షించలేరు. నాతో పాటు అయ్యో నేను భగవద్గుణానుభవం చేద్దామే అంటేనే వాళ్ళు రారు. అలాంటి వాళ్ళు నన్ను సహాయం కావాలి అంటే వాళ్ళు వస్తారా? ఎన్నయ్యం చెయ్యండి మర్యాద మనస్కరు ఎన్నో పాస్తాయో. అంతేకాదండి భగవద్గీతలో ఏదో మధ్యాజీ మా నమస్కరు మామేవే ప్రపంచంతే మాయా వేదాంతరందితే అని నువ్వు చెప్పావు కదా. అక్కడ కర్తవ్యం జీవుడి మీద పెట్టేశాడండి ఆయన. అంటే నువ్వు నా మీద కర్తవ్యం పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలంటే నేను దాన్ని సమన్వయించుకోవాలి. పరవా అనస్మి కాపుచ్చ. లక్ష్మణుడు ఏమన్నాడండి? నేను పరతంత్రున్నయ్యా, నువ్వెలా చెప్తే నేను అలా చేస్తా. నా మీద ఏం బాగుంటుందా చేసేయండి. అలా అనద్దండి, ఇలా చేయండి అని చెప్పండి, అది నేను చేస్తాను. ఆవేళ లక్ష్మణుడు అన్నది, ఇవాళ ఆళ్వార్లు బాధపడుతున్నదే. మా సుసహాయం నప్పాస్తాయో ఏడవద్దంటూ ఎంత ఏడిపిస్తున్నావయ్యా. ఇది ఒక అందమైన భావం అన్నమాట. చెప్పడం మాత్రం ఏడవకండి అని అంటావు. అంటూనే ఎప్పుడు వదిలేస్తావో అని భయంతో ఏడ్చేలాగా చేస్తున్నావు. ఎవరాలు ఉండం పురి వేండే. నన్ను ఎవడో ఒకటి రక్షిస్తే కాదు. చాలా అందమైన భావం అండి. నువ్వు తప్ప వేరెవరు రక్షించినా నాకు అక్కరలేదు. పిల్లాడు వచ్చి నేనెత్తుకుంటారా అని మనందరం వెళ్ళాలి మన దగ్గరికి. అమ్మే రావాలి, అమ్మే ఎత్తుకోవాలి. ఇతరుల వలన ఎంతమంది వచ్చినా సరే నేను பெருவரும் உன்னாலே பெருமென்று வேண்டுவன் ఎన్నాళ్ళం పెరరాలం పెరుం ఉన్నయ్యం వేండే. నాకు ఎంత గొప్పది ఇతరులు ఇచ్చినా నాకు అక్కర్లేదు. అది ఎంత మామూలుదైనా నువ్విస్తే నాకు కావాలి, నాకు నువ్వే కావాలి. చాలా అందమైనటువంటి భావాలని నింపారు ఇందులో. உன்னாலே நிறைத்தை உபே விஷயமாக்கி உன்னை இளையும் மத்தனால் எனக்கு ஒரு குறை இல்லை என்று சொல்லுవాரும் ఉండు. అంటే మిగిలిన ఉపాయాల వల్ల నాకు ఏ లాభం వచ్చినా కూడా అక్కర్లేదయ్యా అని ఏదో రకరకాలైనటువంటి ప్రవర్తనలు ఎదురైనా వాటన్నిటినీ తప్పించుకుని భగవంతుణ్ణే రక్షగా వెళ్ళడాన్ని ఉపాయ అధ్యవసాయం అంటారు. విశ్వాసము నమ్మిక అంటారన్నమాట. యావరాలు 56 అదే యావరాలు ఎంగనదు ఉపాయ భావం వారి చేతనాలే నడికయ్యాలి. యావరాలు ఎవరి చేతనైనా దీనికి ఎంత వ్యాఖ్యానం ఇచ్చారో చూడండి. మిగిలిన వాళ్ళు ఎందరొచ్చినా ఏమి ఇస్తానన్నా ఎన్ని పలికినా నాకేమీ అక్కరలేదు. వర్ణం కొరి వేండే అలా వదక్కున్న సిద్ధి యాగిలం. మిగిలిన వాళ్ళ వల్ల ఎంత గొప్పగా కోరికలు తీరే అవకాశం ఉన్నా సరే కాలం కొండు ఓదిరం ఇడుమాపోలే. కాలం కొండు ఓదిరం ఇడుమాపోలే. ఒక అందమైనటువంటి ఒక కాలపురుష దానం అని ఉంటుందండి. దానాలు చేసేటప్పుడు బంగారాన్ని దానం ఇస్తారు. మామూలుగా రకరకాల దానాలు, ప్రత్యాహార దానాలని బంగారం ఇచ్చాను 100 రూపాయలు పెట్టడము ఉంటుంది. అది ప్రత్యాహార దానాలంటే. అలా కాకుండా బంగారం చేయాలంటే నిజంగా బంగారమే దానాలు చేస్తారు.
ఆ ఇచ్చేటప్పుడు బంగారాలు ఇళ్ళు దానాలు చేస్తే సొంత అల్లుళ్ళకో ఎవరికో దానాలు చేసుకుంటారు, వాళ్ళు అనుభవిస్తారులే కదండి. మళ్ళీ పైకి పోనీయకుండా ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అలాగ మొత్తానికి శనిదానం చేసేటప్పుడు బంగారాన్ని ఇస్తే ఆ బంగారాన్ని ఉంగరం చేసుకుని పెట్టుకున్నట్లుగాని ఒక వ్యాఖ్యానంలో ఒక మాట ఇచ్చారు. అంటే ఆ దానాలు పట్టకూడదు, అవి పట్టినా ఏదైనా సమాజానికి ఉపయోగపడేలా ఉపయోగించాలి. అంతేగాని ఆహా నాకు శనికి దానం ఇచ్చారు అది నేను ఉంగరం చేర్చుకున్నాను వెళ్ళవేయకూడదు అనేటువంటి దాన్ని కాలం పండు போலேன்னு இடுமா போலே சொரூபவிரோதியானதனக்கு வேண்டா கடல் கழித்த பெருவிருத்தல் செவித்து பெருவிருத்தல் செய்யாத பிராட்டியை போலையாதாவது இரண்டு தலையும் அழிக்கையிலே ஒருவராலும் ஒரு குறையே నిరంబువదాగ వేండిరేన్. రామాయణం చెప్పకపోతే అసలు నమ్మెళ్ళయ్య గారికి తోచదండి. సీతామాతలాగా ఉండాలి. ఏమండి సీతామాత ఏం చేసిందండి? ఆవిడకి 2 అవకాశాలు వచ్చాయి లంకలో నుంచి బయటపడ్డాను. ఒకటి హనుమ నా వీటి మీద కూర్చొని నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. రెండవది ఆవిడకే వాక్శక్తి ఉంది. నష్టోభవ రావణ అంటే వాడు బూడిదైపోతాడు, సీతోభవ హనుమ అంటే అగ్నిహోత్రుడు హనుమంతుడికి చల్లబడ్డట్టుగా నష్టోభవ రావణ అంటే అయిపోతాడు. తనకి శక్తి ఉంది, హనుమ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ హనుమతో వెళ్ళలేదు. నీ కవిత్వం చూపించకయ్యా కోతి లక్షణాలు నువ్వు అని ఇంత గమనం చేసుకున్నాడు. ఏమమ్మా ఏం కోతి లక్షణం చూపించాడమ్మా? ఓ రాక్షసుడిని తీసుకొచ్చాడు, ఓ కోతి అటు పట్టుకుపోయింది, ఇదే నా బతుకు, అందువల్ల నేను నీతో రాను సరదాగా చెప్పడం అనమాట. అంతేకాదు తన యొక్క స్వతంత్రాన్ని ఉపయోగించి కూడా తాను వెళ్ళలేదు. రాముడే రావాలి. శ్రేష్ఠ సంకులం కృద్వాలంకాంబరవరాత్ రామాన్నయ్యంతిని కాపుస్తా తనస్య సదృశం రావాలి, బాణాలు వేయాలి, లంక నశించాలి, నన్ను తీసుకువెళ్ళాలి, ఆయనే రావాలి, ఆయనే తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నమ్మాళ్ళవారులు అలాంటి కోరిక. 2 தலையும் అழிக்கையிலே ஒருவராலும் ஒருவரை నిరంబువదాగ వేండిరే. నాకు ఇంకెవరి వల్ల ఏ విధమైన సహాయాలు వద్దు, నా స్వామి నన్ను వచ్చి దగ్గరకు తీసుకోవాలి, అదే నా కోరిక అని ఈ భాషలో చెప్తున్నారు. ఇంకా మిగిలిన వ్యాఖ్యానం కూడా ఉంది, అది రేపు మనం చెప్పుకుందాం. ఇది శ్రీవచన భూషణంలో ప్రపత్తి మార్గాలు చెప్పిన పాసురంగా వ్యాఖ్యానంలో చాలా గొప్ప మాటని అన్నారన్నమాట. వన్నం కురిగి వెండెన్ కన్నార్ మదిల్ చూడుకుడందై கிடந்தாய் அடியே நரானாள் சன்னாள் என்னாள் அருளாள் உணதாள் பிழைத்தே செலக்கானே தேவே செங்கோலநாதம் నైతమరసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ దేవశిరో యోగి భట్టారికం చ గోవిందం గోరనాథేన సాకులు కేశేంద్ర సింధుం యతీంద్రం మాలాదరు దేవనార్యో మమరదిన రామ పద్మాక్షనాథ